అందరికీ నమస్కారం అన్న. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరందరూ కూడా చూసే ఉంటారు. తను ఏదైతే మాట చెప్పారో సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ చెప్పినవి చెప్పనవి కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలని దిగ్విజయంగా 5 సంవత్సరాల పాటు వాటన్నింటినీ కూడా పేద సామాన్య ప్రజలందరికీ అందించినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ప్రధానంగా విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం వీటి గురించి దేశమే మన రాష్ట్రాన్ని ప్రశంసించే రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు, ఒక వినూత్నమైనటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే 2019 నుంచి 24 దాకా ఇన్ని కార్యక్రమాలు చేసినప్పటికి కూడా 2024లో వైఎస్ఆర్సీపీకి ప్రజలు కేవలం 11 సీట్లు ఇచ్చినప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా మొదటి 1-2 రోజులు ఇన్ని కార్యక్రమాలు మనం చేసినప్పటికి కూడా ప్రజలు ఇలా 11 సీట్లు రావడం మీద కొంత నిరుత్సాహపడినప్పటికి కూడా అతి త్వరగానే ఆయన మొత్తం పార్టీ క్యాడర్ని కానీ మొత్తం మీటింగ్స్ పెట్టడం, ఎమ్మెల్యే క్యాండిడేట్స్తో కానీ ఎంపీలతో కానీ అదేవిధంగా ఎమ్మెల్సీలతో కానీ నాయకులు కార్యకర్తలు అందరినీ కూడా అప్రమత్తం చేసి మనం ప్రతిపక్షంలో ప్రజల పక్షాన సామాన్యుల పక్షాన నిలబడాలా, పోరాడాలా, ఏదైతే అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో వాళ్ళు ఎక్కడైనా కూడా మోసం చేస్తున్నట్టుగా కానీ వారు ఆ పథకాలని అమలు చేయకుండా ప్రజలని మోసం చేసినట్లు అనిపిస్తే ఇమీడియట్గా ప్రజల తరపున మనం పోరాడాలా అని ఆయన పిలుపునివ్వడం, అందులో భాగంగా ఎన్నికల అంటే ఆ కౌంటింగ్ అయిపోయిన వారం రోజుల తర్వాత నుంచే ఆయన ఒక ప్లాన్ ఆఫ్ షెడ్యూల్ ప్రకారం అన్నింటినీ కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి 1 నెల రోజుల లోపలనే ఆయన అనేకమైనటువంటి హామీలని తప్పుదారి పట్టించే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అప్రమత్తంగా తీసుకున్నటువంటి కొన్ని చర్యల వలన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కొంత జాగ్రత్త పడతా ఉన్నారని చెప్పచ్చు. ప్రధానంగా కనుక మీరు గమనిస్తే తల్లికి వందనం అనేది ఒక మంచి స్కీమ్. ఆ స్కీమ్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి యాక్షన్స్ వల్ల ఈరోజు ప్రభుత్వం కూడా ఒక అడుగు వెనక్కేసిందే. సో ఇది ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పెద్ద విజయం అనే చెప్పాలి. అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం ప్రతి బిడ్డకి ఇస్తానని చెప్పి దాన్ని యూటర్న్ తీసుకొని మళ్ళా తల్లికి కేవలం 15,000 రూపాయలు ఇస్తానని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పోరాటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అన్ని జిల్లాల్లో కూడా ప్రెస్ మీట్లు పెట్టించి దాని మీద ఒక అవేర్నెస్ తీసుకురావడం వల్ల టీడీపీ ఒక అడుగు వెనక్కేయడం అన్నది వైఎస్ఆర్సీపీ యొక్క ఒక పెద్ద విజయం. ప్రతిపక్షంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత విజయవంతంగా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారన్నది అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి షర్మిలమ్మ కూడా మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి స్కీమ్ తీసుకొచ్చినప్పుడు ఆయన కూడా నా చేత చెప్పించినారని, అంటే ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పినారు, నా దగ్గర కూడా చెప్పించినారని అక్కడ వాళ్ళు కూడా అబద్ధం చెప్పినారు. చంద్రబాబు కూడా ఈరోజు అబద్ధం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పి షర్మిలమ్మ మాట్లాడడం జరిగింది. అయితే షర్మిలమ్మ కావచ్చు, నెక్స్ట్ టీడీపీలో ఉండే వాళ్ళకి కావచ్చు, నేను కొన్ని వివరణలు మీ ద్వారా నేను వారికి కానీ ప్రజలకు కానీ మీ అందరి ముందు కూడా నేను కొన్ని విషయాల్ని ఉంచదలుచుకున్నాను. ప్రధానంగా ఫీజు రియంబర్స్మెంట్ అన్నది రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు. అది డిగ్రీ ఆ తర్వాత ఉన్నటువంటి అంటే బీటెక్ కానీ వాటన్నింటికీ కూడా కుల మతాలను చూడకుండా ప్రతి బిడ్డ కూడా ఉన్నత చదువులు చదువుకునేందుకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఘనతని చరిత్ర ఎప్పుడు కూడా మర్చిపోదు. దానికి కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారు విద్య పరంగా ప్రధానంగా ఆయన 3 ఒక రెవల్యూషన్స్ లాంటి పథకాలను తీసుకురావడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ని పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అంటే అంతకుముందు ఒక 40,000 రూపాయలు బీటెక్ స్టూడెంట్కి ఇవ్వడం, మిగతాది వాళ్ళు కట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాకుండా ఎంత ఫీజు ఉంటే అంత ఫీజుని నేనే పే చేస్తాను అని పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అని తీసుకురావడం. తర్వాత రెండవది ఈ రియంబర్స్మెంట్ అనేది డిగ్రీ ఆ తర్వాత వాటికి మాత్రమే ఉండేది. స్కూల్ పిల్లలకి ఇంటర్మీడియట్ పిల్లలకి అది లేదు. దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకాన్ని తీసుకొని వచ్చి అంటే ఒక తల్లికి 2 బిడ్డలు ఉన్నప్పుడు ఒక బిడ్డని స్కూల్కి పంపించి ఒక బిడ్డని కూలీకి పంపిస్తూ ఉన్నారు అన్న ఆలోచనతో చాలా దగ్గరలో డ్రాప్ అవుట్స్ ఉండేవాళ్ళు. దాన్ని అరికట్టాలన్న ఆలోచనతో
ఇద్దరి పిల్లల్ని మీరు చదివించండి, తల్లికి నేను ఆ బిడ్డని మీరు కూలికి పంపిస్తే ఎంత వస్తుందో ఒక 15,000 రూపాయలు నేను మీకు సాయంగా అందిస్తానని చెప్పి అమ్మఒడి పథకాన్ని ఆయన అద్భుతమైనటువంటి ఒక పథకాన్ని తీసుకుని వచ్చినారు. అది స్కూలు ప్లస్ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లల కోసం ఆ పథకాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా నాడు నేడు ద్వారా ప్రతి గవర్నమెంట్ స్కూల్ని కూడా అద్భుతమైనటువంటి ఇంటర్నేషనల్ స్కూల్ వసతులతో గవర్నమెంట్ స్కూల్స్ని తీర్చిదిద్దడంలో ఈ 3 కార్యక్రమాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్కు సంబంధించి తీసుకురావడం కూడా మనమందరం కూడా చూసాం. అయితే ఈ అమ్మఒడికి సంబంధించి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో అందరూ కూడా చూసుంటారు. ఇది మీ అందరి దగ్గర కూడా ఉంటుంది. ఇదంతా కూడా వెబ్సైట్లో కూడా ఉంది. దాంట్లో ఏమని రాశారు? అమ్మఒడికి పిల్లల చదువులకు ఏ పేదంటి తల్లి భయపడద్దు, పిల్లల్ని బడికి పంపితే చాలు, ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. అయితే షర్మిలమ్మ మొన్న చెప్తా ఉంది ప్రతి బిడ్డకి ఇస్తానని చెప్పారని చెప్తుంది. స్పష్టంగా మనకి మేనిఫెస్టోలో ఆయన ప్రతి తల్లికి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆయన ఈ మేనిఫెస్టో ఈరోజు కూడా మనం చూడొచ్చు. ఇది ఒక నిజం. దీన్ని వాస్తవంగా తీసుకొని వస్తూ ఆయన సుమారుగా 83 లక్షల మంది స్కూల్ పిల్లలు, ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లలకి, 43 లక్షల మంది తల్లులకి, వాళ్ళకు సంబంధించినటువంటి తల్లులకి సుమారుగా సంవత్సరానికి 6,400 కోట్ల రూపాయలను ప్రతి సంవత్సరం మొదట్లో జనవరిలో ఇచ్చేవాళ్ళు, ఆ తర్వాత జూన్లో ఇస్తా ఉన్నారు. క్రమం తప్పకుండా ఆయన అమ్మఒడి పథకాన్ని అమలు చేసినటువంటి ఘనత మనం చూసాం. అమ్మఒడితో పాటు చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు అన్నింటినీ కూడా నడిపేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం కామెంట్ చేశారు? ఈ పథకాలన్నీ కూడా నెరవేరిస్తే మన ఆంధ్ర రాష్ట్రం మరో శ్రీలంక అవుతుంది, మరో వెనుజులా అవుతుంది అని కామెంట్ చేశారు. సర్వనాశనం అయిపోతుంది రాష్ట్రం అని చెప్పారు. కానీ ఎన్నికల ముందుకు వచ్చేటప్పటికి మరలా యూటర్న్ తీసుకొని, లేదు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం ఒక్క బిడ్డకే ఇస్తా ఉన్నారు, మీకు 2 బిడ్డలున్నా, 3 బిడ్డలున్నా, 4 బిడ్డలున్నా నేను 15,000, 30,000, 45,000, 60,000 ఇస్తానని చెప్పి ఆయన టీడీపీ వాళ్ళ యొక్క మేనిఫెస్టో సూపర్ 6 అనే దాన్ని తీసుకొని వచ్చారు. ఏమని రాశారు? తల్లికి వందనం పేరుతో మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆయన మేనిఫెస్టోలో క్లియర్గా దీన్ని మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత 9/7/2024 అంటే ఈ నెల 9వ తారీఖున స్కూల్ ఎడ్యుకేషన్ జియో ఎంఎస్ నెంబర్ 29ని తీసుకొని వచ్చారు. దీంట్లో చాలా స్పష్టంగా ఈ జియోలో తల్లికి వందనం దాని యొక్క డిస్క్రిప్షన్ అని చెప్పి ఏమని రాశారు? యాజ్ ఎ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ అష్యూర్డ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ది గవర్నమెంట్ అండర్ తల్లికి వందనం స్కీమ్ ఈజ్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ 15,000 per annum to each mother or recognized guardian. ప్రతి తల్లికి కూడా 15,000 రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పి జియో ఎంఎస్ నెంబర్ 29 ఈ నెల 7వ తారీఖున ఆయన రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఆ రోజు సాయంత్రమే మొత్తం అన్ని జిల్లాలకు కూడా ఇంటిమేషన్స్ ఇచ్చారు. దీని మీద ప్రజల పక్షాన్ని మీరు పోరాడండి, ఇది పెద్ద మోసం. ఆయన చెప్పారు ఏదైతే నేను ప్రతి బిడ్డకి ఇస్తానని చెప్పినారో దాన్ని అమలు చేయాలా అన్న ఆలోచనతో ఆయన అన్ని జిల్లాలలో ఉన్నటువంటి అందరికీ కూడా ఆయన అప్రమత్తం చేయడం జరిగింది. వెంటనే చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకోవడం, మరలా ఆయన ఒక పత్రికా ప్రకటనని 3 రోజుల క్రితం రిలీజ్ చేశారు. ఇది కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఏమనిచ్చారు? తల్లికి వందనంకు సంబంధించినటువంటి మేమేదైతే ఇచ్చినామో అది వేరే ఉద్దేశంతో ఇచ్చేసాము, పూర్తి మార్గదర్శకాలని తొందరలోనే మళ్ళా ప్రకటిస్తామని చెప్పి మరలా ఆయన ఒక పత్రికా ప్రకటనని శనివారం రోజున రిలీజ్ చేయడం జరిగింది. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో కూడా కేవలం నాకు ఒక 11 సీట్లు మాత్రమే ఇచ్చారు, ప్రజలు నన్ను ఇలా చేశారు కాబట్టి నేను కామ్గా ఉన్నామన్న ఆలోచన కాకుండా ఈ రోజుకి కూడా సామాన్యులు, పేదలు వాళ్ళ పక్షాన్ని మనం నిలబడాలి, వాళ్ళకి ఏదైతే ప్రభుత్వం నుంచి అందాలనో ఆ సహకారం అంతా కూడా అందించే క్రమంలో ప్రజల పక్షాన పోరాడాలా అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు ప్రభుత్వం కూడా చాలా అప్రమత్తంగా ఉంటుంది. మీ అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ప్రతిపక్షాలకు కూడా మీరు గౌరవం ఇవ్వండి. తప్పకుండా ఏదైతే ప్రభుత్వం నుంచి ప్రజలకు జరిగేటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ప్రతిపక్షం గట్టిగా ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుంది, సమాజానికి మంచి జరుగుతుంది అన్న ఉద్దేశంతో అందరి సహకారాన్ని కూడా, ప్రజల సహకారాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రతిపక్షాలకి ఉండాలా అని మీ ద్వారా నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాను.
ఈ క్రమంలో నేను ఇంకొక 2 విషయాలను కూడా మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాలు ఎవరు కూడా ఊహించలా. 11 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు పరిమితమైనప్పుడు ఇంకా ఆయన పరిమితం అయిపోతాడు, ప్రజలకు అందుబాటులో ఉండడు, పార్టీ కూడా ఉండదు అని ఆశించారు. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నింటికీ కూడా కౌంటర్ ఇస్తూ ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల పక్షాన కౌంటర్స్ వస్తూ ఉన్నాయో వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని లోపల వేయాలా అన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఆలోచించడం అన్నది చాలా దురదృష్టం. ఎప్పుడూ కూడా ప్రజాస్వామ్యానికి నియంతృత్వానికి చాలా తేడా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో అధికారం పక్షం ఉంటుంది, ప్రతిపక్షము ఉంటుంది. ఈ రెండు కూడా సమంగా ఉన్నప్పుడే ఎక్కడైనా కూడా ఆ సొసైటీ బాగుంటుంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు పెట్టాలని ఆలోచించడం అంటే మీ అందరికీ తెలుసు. రఘురామకృష్ణరాజు గారు ఎంపీగా ఉన్నారు, ఆయన కొన్ని కేసెస్లో అరెస్ట్ కావడం, ఆయన కొద్ది రోజులు కస్టడీలో ఉండడం కూడా జరిగింది. దాని మీద ఆయన నన్ను కొట్టారు లోపల అన్న ఆరోపణతో ఆయన సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా దాన్ని కొట్టేసింది. అసలు చాలా 77 రోజుల తర్వాత సాక్షులని పిలిచి విచారించడం కూడా కుదరదు, ఈ కేసులో వాస్తవాలు కూడా లేవని చెప్పి సుప్రీంకోర్టు ఆ రోజే కొట్టేసింది. అయితే సుప్రీంకోర్టు కొట్టేసినటువంటి ఆ కేసుకి సంబంధించి మరలా ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మరలా ఒక కేసుని పెట్టించడం, ఆ కేసులో కూడా పోలీస్ అధికారులని డాక్టర్లతో పాటు ముఖ్యమంత్రిని కూడా ఆ కేసులో చేర్చడం, 307 కేసుని ఆ రోజు సీఎం గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టడం అన్నది మీరు ఒక్కసారి ఆలోచించండి. పోలీస్ స్టేషన్లో జరిగే కేసులకు సంబంధించి డైరెక్ట్గా సీఎం మీదనే ఎఫ్ఐఆర్లు పెట్టి 307 కేసులు బుక్ చేయడం అంటే అది మన రాబోయే రోజుల్లో పోలీసులు ఈ రోజు జరుగుతున్నటువంటి పోలీసులు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఆలోచించవచ్చు. రేపొద్దున ఎవరైనా కూడా నెల్లూరులో జరిగినటువంటి కేసు ఏదైనా ఉంటుంది, నెల్లూరులో జరిగినటువంటి ఏదైనా ఇబ్బంది ఉంటుంది పోలీస్ స్టేషన్లో, దాని మీద కూడా రేపొద్దున సీఎంను కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన పేరును కూడా ఒక ముద్దాయిగా పెట్టి ఆయన మీద కూడా ఒక 307 కనుక ఓపెన్ చేసే పరిస్థితి ఏర్పడితే మనకు సొసైటీ ఏ విధంగా మనం ముందుకెళ్తుంది అని చెప్పి ఒకసారి మీరు ఆలోచించవచ్చు. ఇంతటి దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద 307 కేసుని ఒక పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి ఈ విధంగా పెట్టడం అన్నది చాలా దారుణమైనటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కేసుల గురించి ఆలోచించడం భయపడరు. మరింత పట్టుదలగా మరింత శక్తివంతంగా ప్రజల కోసం పోరాడాలి అని ముందుకెళ్ళగలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని మనం గతంలోనే చూసాం. సోనియా గాంధీ గారు లాంటి మీదనే ఈయన పోరాడిన తీరు కానీ, ఆ రోజు పెట్టినటువంటి ఈడీ కేసులు కానీ, సిబిఐ కేసులు కానీ వాటన్నిటిని కూడా ఎదుర్కొని ధైర్యంగా ప్రజల కోసం ప్రజల దగ్గరనే వచ్చాడు. మరి ఈరోజు కూడా అలాంటి పరిస్థితే ఉంటుంది. కాబట్టి అందరూ తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచించాలా అని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ చివరిగా నేను ఇంకొక పాయింట్ కూడా చెప్తా ఉన్నాను. ప్రభుత్వ ఉద్యోగస్తులకి చంద్రబాబు నాయుడు గారు 2004లో ఓపీఎస్ విధానం పెన్షన్ స్కీమ్ మీద ఓపీఎస్ విధానం ఉన్నదాన్ని సిపిఎస్ కొత్త పాలసీని తీసుకొచ్చారు, పెన్షన్ విధానాన్ని. అయితే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిపిఎస్ను రద్దు చేస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత మేము కూడా ఆ రోజు రిప్రజెంట్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారికి. సిపిఎస్ రద్దు చేస్తామన్నారు కదన్నా, చేస్తే ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒక నమ్మకం ఉంటుంది అని. అప్పుడు ఆయన వయా మీడియాగా జీపీఎస్ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పి ఒక స్కీమ్ని ఆయన ఇంట్రడ్యూస్ చేయడం, దాన్ని అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ అన్నీ కూడా దానికి అది ఆ జీవో అన్నది మనకి జీపీఎస్కి సంబంధించినటువంటి జీవో రావడం కూడా జరిగింది. అయితే ఈ జీపీఎస్లో సిపిఎస్ కంటే బెనిఫిట్స్ ఉన్నాయి, ఓపీఎస్ కంటే ఒక పిఆర్సి అప్లై కావడంలో జీపీఎస్లో లేదు, ఆ వెసులుబాటు లేదు. మరి మేము అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా చెప్పాం, అన్న ఇది ఇంకొంచెం పిఆర్సి అప్లై అయ్యేటట్టుగా కూడా ఈ జీపీఎస్ని మనం కొంచెం ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుందంటే ముందు దీన్ని ఇంప్లిమెంట్ చేసి తర్వాత చేద్దాంలే అన్నారు. కానీ ఎంప్లాయీస్ ఎవరు ఇష్టపడాల, జీపీఎస్ వద్దు ఓపీఎస్ఏ కావాలి అని మాట్లాడారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఓపీఎస్ని తీసుకొని వస్తామని చెప్పడం కూడా జరిగింది. అయితే హడావిడిగా మొన్న జూలై 12 అంటే జూన్ 12వ తారీఖున కరెక్ట్గా ప్రమాణ స్వీకారం చేసే రోజే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని గవర్నమెంట్ రిలీజ్ చేసింది. జూలై 12వ తారీఖున ఈ జీపీఎస్ని అమలు చేస్తామని చెప్పి తీసుకొని వచ్చారు. జీపీఎస్ని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తీసుకొచ్చినారో దాన్నే తీసుకురావడానికి ఈరోజు మళ్ళీ దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. దీనంతా కూడా ఏమనాలి అంటే ఏదైతే
జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాన్ని విమర్శించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా అదొక మంచి యాక్ట్, దాన్ని చిలవలు పలవలు చేసి దాన్ని తీసుకొని వచ్చి చూపించారు. అలానే ఇసుక విధానం కూడా ఈరోజు మీరు ఒక్కసారి చూడండి, నెల్లూరులోనే తీసుకోండి. నేను ఇందాక కూడా మళ్ళీ ఎంక్వైరీ చేసుకొని వచ్చాను. ఇంతకుముందు మనం ఇస్తున్నటువంటి ఇసుక సుమారుగా టిప్పర్ 15,000 రూపాయలు అయితే ఈరోజు 16,000 రూపాయలు అవుతా ఉంది. ఇంతకుముందు 3,500 రూపాయలకు ఒక ట్రాక్టర్ ఫుల్గా వచ్చేటువంటి ఇసుక ఈరోజు ముక్కాల భాగంతో పంపించి లెక్కలేసి పంపించి 3,500 రూపాయలు తీసుకుంటున్నారు. ఉచిత ఇసుక విధానం తీసుకొని వచ్చినాను, దాన్ని అమలు చేస్తున్నానని చెప్పి పెద్ద ఎత్తున దానికి ప్రచారం కల్పించి మళ్ళీ పాత రోజుల కంటే ఎక్కువ రేట్లు తీసుకుంటా ఉన్నారు. ఇలా ప్రతి ఒక్కటి కూడా అదొక GPS విధానం కావచ్చు, ఒక ఇసుక విధానం కావచ్చు, ఒక అమ్మక వందనం కావచ్చు, ప్రతి దాంట్లో కూడా మీరు గమనించవచ్చు గత ప్రభుత్వమే తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ అవన్నీ కూడా చక్కగా ఉన్నాయి. ఈరోజు మనము అనవసరంగా మోసపోయినామనే అభిప్రాయం అందరికీ కూడా ప్రజల్లో కలుగుతూ ఉంది. నేను మీ అందరికీ కూడా చివరిగా ఇంకోటి చెప్తున్నాను. అందరూ కూడా ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయేటప్పటికి ఖజానాలో డబ్బులు ఏం లేకుండా చేసిపోయినారు, పాపం ఏం చేస్తారు వీళ్ళైనా అనే అభిప్రాయం కొంతమందికి ఉండొచ్చు. నేను దానికి సంబంధించింది మీకు ఒక్క పాయింట్ చెప్తాను. 2019 మే నెలలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి సీఎంగా వచ్చారు. మే 30వ తారీఖున 2019 ఈనాడు పత్రికలో ఒక కథనం వచ్చింది. ఆ కథనం ఏంటంటే ఖజానాలో ఉన్నవి 100 కోట్లు మాత్రమే. సుమారుగా 40,000 కోట్ల రూపాయలు బిల్లులు బకాయిలు ఉన్నాయి. జీతాలు కూడా రేపు 1వ తారీఖు జీతాలు కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేడు అని ఈనాడులో వచ్చింది. ఇంకా ప్రజాశక్తిలో కూడా వచ్చింది. నేను ఈనాడు గురించి నేను ప్రస్తావిస్తున్నాను అని ఈ కథనం 100 కోట్లే ఉంది ఖజానాలో, ఎలాంటి పరిస్థితుల్లో జీతాలు ఇవ్వలేడు అని చెప్పి మొట్టమొదటి నెలలోనే వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎలక్షన్స్ అయిపోయేటప్పటికి మీకు ఆసరా కానీ చేయూత కానీ దానికి సంబంధించినటువంటి అమౌంట్స్ అన్ని కూడా రిలీజ్ చేశాడు. ఆ తర్వాత కొత్త గవర్నమెంట్ వీళ్ళు వచ్చేటప్పటికి సుమారుగా 8,000 కోట్ల రూపాయలు మన ఖజానాలో ఉన్నాయి. అంటే ఖజానాలో ఆ రోజుటి కంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముందు జాగ్రత్తగా ఈ 8,000 కోట్ల రూపాయలను కూడా రైతు భరోసాకు కానీ అమ్మఒడికి కానీ ఇవి అవసరమవుతాయని చెప్పి ఆ డబ్బులను కూడా ఆయన ఉంచిపెట్టడం జరిగింది. అంత ముందు జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని పరిపాలించారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే విమర్శిస్తున్నటువంటి ప్రతిపక్షాలు ఆలోచించాలి. మనం ప్రజలకు మంచి చేయాలి, ప్రజల తరపున మనం ఉండాలి అని వాళ్ళు ఆలోచించినప్పుడు డెఫినెట్గా ప్రతిపక్షం తరపున మేము కూడా వాటిని ఆహ్వానిస్తాం, సమర్థిస్తాం. అలా కాని పక్షంలో వైఎస్ఆర్సీపీ తరపున ప్రజల పక్షాన తప్పకుండా నిలబడి పోరాటం చేస్తామని మీ అందరికీ కూడా నేను మాటిస్తున్నాను.